శక్తిలో ముమ్ముట్టితో ది ప్రైస్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన జోఫిన్ టీచాకో తెరకెక్కించిన తాజా చిత్రం రేఖా చిత్రం. ఆసిఫ్ అలీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జనవరి 9న మలయాళంలో విడుదలై 50 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన కారణంగా వివేక్ గోపీనాథ్ సస్పెండ్ అవుతాడు. అయితే అతనిలోని నిజాయితీని గుర్తించి తిరిగి డ్యూటీలోకి తీసుకుంటారు. చిత్రం ఏంటంటే అతను డ్యూటీలో చేరిన రోజునే ఓ కేసు అతని ముందుకు వస్తుంది. రాజేంద్రన్ అనే వ్యక్తి ఓ అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్బుక్ లైవ్ చేస్తాడు. తాను చనిపోయిన చోటే ఓ యువతి శవం ఉందని, ఆమె మరణం తమని వెంటాడుతోందని చెప్తాడు. అంతేకాదు ఆ రోజున ఆ యువతి శవాన్ని పూడ్చిపెట్టడంలో తనకు సహకరించిన వ్యక్తుల పేర్లు కూడా తెలియజేస్తాడు. ఈ కేసు వివేక్ చేతిలోకి రావటంతో అతను ఆ ప్రదేశంలో తవ్వకాలు మొదలు పెడతాడు. రాజేంద్రన్ చెప్పినట్లుగానే అక్కడ అస్థిపంజరం లభిస్తుంది. అది అమ్మాయిదని తెలుస్తోంది. రాజేంద్రన్ చెప్పిన దానిలో నిజం ఉండటంతో ఆ అస్థిపంజరం ఎవరిది, ఆమెను అక్కడ ఎందుకు పాతి పెట్టారు, ముమ్ముట్టి అభిమాని అయిన రేఖ అనే ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం అసలు ఎవరికి ఎందుకు కలిగిందనేదే ఈ చిత్ర కథ. నిజానికి ఇదో మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. దాదాపు 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ అమ్మాయికి సంబంధించిన ఆచూకీని వెలికి తీసిన దానికి కారకులను పట్టుకునే కథ. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ మూవీస్ వివిధ భాషల్లో బోలెడని వచ్చాయి. అయితే కథా రచయిత రాము సునీల్ ఈ పాయింట్ ను ఓ సినిమా షూటింగ్ తో ముడిపెట్టడంతో ఆద్యంతం ఆసక్తికరంగా మారిపోయింది. ఆ సినిమా 1985లో వచ్చిన ముమ్ముట్టి నటించిన కాతోడు కాతోరం. భరతన్ దీన్ని డైరెక్ట్ చేశారు. సినిమా నటి కావాలని కన్యాకుమారి నుండి వచ్చిన రేఖ అనే అమ్మాయి షూటింగ్ లో ఓ రోజు పాల్గొని ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. దాంతో ఆమె వివరాల కోసం అప్పటి సినిమా వాళ్లను వరుసగా వివేక్ ఆరాలు తీసి ఒక్కో విషయాన్ని రాబట్టడం మొదలు పెడతాడు. ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నిజానికి ఆ సినిమాను డైరెక్ట్ చేసిన భరతన్ ఇప్పుడు మన మధ్య లేరు. దాంతో ఆయన అసిస్టెంట్ గా వర్క్ చేసిన కమాల్ ను, ఆ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చిన జాన్ పాల్ ను, అప్పటి నటుడైన జగదీష్ ను వివేక్ కలిసినట్లుగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పటి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ను, అప్పటి ఫిలిం జర్నలిస్ట్ ను వివేక్ కలిసి కీలక అంశాలు రాబట్టినట్లు ఇందులో చూపించారు. బట్ ఆ సినిమాలో హీరోగా నటించిన ముమ్ముట్టిని వివేక్ ఒక్కసారి ఈ కేసు విషయంలో కలిసినట్లు చూపించకపోవటం ప్రధాన లోపం. విశేషం ఏంటంటే కథలో భాగంగానే ముమ్ముట్టిని ఏఐ సాయంతో ఓ చోట, అతిథి పాత్రలో మరో చోట ఈ సినిమాలో చూపించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఆయన్ను చూపించలేదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చిన ముమ్ముట్టి సినిమాను నేపథ్యంగా తీసుకొని ఓ మర్డర్ మిస్టరీని మలచడం అనేది అందరికీ కొత్తగా అనిపిస్తుంది. పైగా అప్పటి సినిమా వాళ్ళు ఇవాళ ఈ సినిమాలో తెర మీద కనిపిస్తే ఆనందము కలుగుతుంది. అందుకే మలయాళీలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టుకొచ్చారు. అయితే ఇతర భాషల వాళ్ళు దీన్ని ఏ తీరున రిసీవ్ చేసుకుంటారో అనే సందేహంతో డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ కు పోకుండా ఓటీటీకే పరిమితమయ్యారు. మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారికి రేఖా చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఆసిఫ్ అలీ తన పాత్రను చాలా సమర్థవంతంగా పోషించాడు. అలానే రేఖ పాత్రకు అనస్వర రాజన్ న్యాయం చేసింది. సరిగమలతో తెలుగు వారికి పరిచయమైన మలయాళ నటుడు మనోజ్ కే జైన్ ఇందులో విన్సెంట్ గా కీలక పాత్రను పోషించాడు. పుష్పంగా జరీన్ షిహాబ్ బాగా చేసింది. నటీనటులు తెలుగు వారికి అంతగా సుపరిచితులు కాకపోయినా కథాగమనం చకచకా సాగిపోవటంతో ఆ లోటు కనిపించదు. సాంకేతిక నిపుణుల పనితనం కూడా చెప్పుకోదగ్గది. రేఖా చిత్రం చూసిన తర్వాత జోఫిన్ టీచాకో నుండి మరో చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం ఖాయం.